అడవి గైస్, ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మన సేఫ్టీ ఇంటర్వ్యూకి సంబంధించి సేఫ్టీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సంబంధించి నేను అది ఎక్స్ప్లెనేషన్ చేద్దామని వచ్చాను. సో సేఫ్టీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏముంటాయని చెప్పేసి ఎవరైనా ఒక 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం మనం మామూలుగా ఏదంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కోసం ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అది ఫస్ట్ క్వశ్చన్స్ ఏమడుగుతారంటే, ఒకవేళ మనల్ని ఏమన్నా క్వశ్చన్ అడగాలి అనుకుంటే, గివ్ మీ అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ యువర్ లాస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఆర్ 5 years ఎక్స్పీరియన్స్ అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ సేఫ్టీ. ఎవరినైనా సంబంధించి వాళ్ళ జాబ్ గురించి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో దాంట్లో మీ లాస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఉందనుకో, వాళ్ళని ఓవర్వ్యూ అంటే ఆ జాబ్ పట్ల మీరు ఏం చేశారు, ఏంటి అసలు కండిషన్స్ ఏంటి, మీరు ఏం చేశారు, ఎట్లా ఏంది అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. సో నెక్స్ట్, వాట్ వాజ్ యువర్ బెస్ట్ జాబ్ ఇన్ ది 10 years అంటే ఏ కంపెనీ బెస్ట్ జాబ్ అంటే ఏ కంపెనీలో చేసావు, ఎట్లా ఏది బెస్ట్ అనిపించింది, ఏ జాబ్ ఏంటి అని చెప్పి అదే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు. సో ఆ తర్వాత వై వాజ్ ఇట్ ది బెస్ట్ అంటే నెక్స్ట్ అది బెస్ట్ అయితే ఆ బెస్ట్ ఎందుకు అయింది, అసలు ఆ కంపెనీ బెస్ట్ ఎందుకు అయింది అని చెప్పేసి అది అడుగుతారు. సో ఆ తర్వాత వాట్ ఈజ్ యువర్ వరస్ట్ జాబ్ ఇన్ 10 years అంటే మనకు సంబంధించి ఏదైనా కంపెనీలో చేసాం, అది మన 10 years లైఫ్లో ఇది ఒక కంపెనీ వేస్ట్రా, ఇది ఎందుకు చేసామా అని అలాంటిది ఏమైనా కంపెనీ ఉంటే చెప్పండి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్, వై వాజ్ ఇట్ ద వరస్ట్ ఎందుకు వరస్ట్ ఉంది, సో అది ఎందుకు వరస్ట్ అని చెప్పేసి అది అన్నమాట. సో ఆర్యుఏ ఆపరేషన్ సేఫ్టీ ప్రొబేషన్, ఆర్యుఏ ఆపరేషన్ సేఫ్టీ ప్రొబేషన్. సో సేఫ్టీ ప్రొఫెషన్లో ఆపరేషన్ సంబంధించి సేఫ్టీ పని చేసినావు కదా, ఆ వర్క్లో సంబంధించి ఏమేమి చేసావు, ఎలా జరిగింది, అసలు ఏంటి అని అడుగుతారు. సో ఆఫ్టర్ వాట్ ఆర్ యువర్ సేఫ్టీ క్వాలిఫికేషన్స్ అడుగుతారు. సేఫ్టీ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇది ఫస్ట్ అడుగుతారు క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఇలా మన పేపర్లో నెక్స్ట్ ఉంది. సో వాట్ ఆర్ యువర్ సేఫ్టీ క్వాలిఫికేషన్స్ ఏంటి అని అడుగుతారు. సో మనల్ని అడిగితే మనం 1 year సేఫ్టీ ఆఫీసర్ చేసాము, ఆ తర్వాత ఐఓ చేసాము, ఆ తర్వాత నిబోష్ ఐజీస్ చేసాము, ఆ తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసాము, సో ఇట్లా కన్ఫైన్ స్పేస్ చేసాము, హైటెక్ వర్క్ ఇలాంటి సర్టిఫికేషన్ చేసాము, 2 years సేఫ్టీ చేసాము, 1 year సేఫ్టీ చేసాము అని చెప్తాము అంతే. డూ యూ ఇంటెండ్ టు క్యారీ అవర్ ఫ్యూచర్ స్టడీస్ అంటే మీరు ఏమైనా ఫ్యూచర్ ఇంకా స్టడీ చేయాలనుకుంటున్నారా, సో మనం డెఫినెట్లీగా చేస్తామని చెప్తాం. ఎందుకంటే మనం ఫైర్ సేఫ్టీలో ఇంకెంత నేర్చుకుంటే అంత నాలెడ్జ్ ఉంటుంది, అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. సో మనం నెక్స్ట్ చేస్తావా అంటే చేస్తామని చెప్తాం. సో ఆఫ్టర్ దట్, డూ యూ ఇంటెండ్ టు క్యారీ అవర్ ఫ్యూచర్ స్టడీ అంటే ఫ్యూచర్ స్టడీ అని చెప్తాము. హౌ వుడ్ ప్రీవియస్ మేనేజ్మెంట్ డిస్క్రైబ్ యూ మేనేజ్మెంట్ సంబంధించి వాళ్ళ మేనేజర్ సంబంధించి ప్రీవియస్ మేనేజరు నేను ఏమైనా ఇబ్బంది పెట్టాడా, లేకుంటే ఏమన్నా బ్యాక్ సైడ్ ఏమన్నా ఇబ్బంది ఉందా, సో ఎలా చేసేవారు, వర్క్ ఏంటి అని చెప్పేసి అట్లా అడుగుతారు. అండ్ వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్, మీ స్ట్రెంగ్త్ ఏంటి అని అడుగుతారు. ఆ స్ట్రెంగ్త్ అంటే మనం ఏదో ఒకటి చెప్తాము, స్ట్రెంగ్త్తో పెద్దగా ఏం సంబంధం లేదులేని, కానీ ఆ స్ట్రెంగ్త్ మరి వీక్నెస్ అడుగుతారు. ఎక్కడైనా స్ట్రెంగ్త్ వీక్నెస్ అని అడుగుతారు. సో బెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే మన వర్క్ మన స్ట్రెంగ్త్, ఎందుకంటే మనకి మన ప్రొఫెషనల్ మనకి ఇష్టం కాబట్టి, సో మన వర్క్ మనకి ఇష్టం అని చెప్తాం. సో అంతే. అండ్ ఇంటర్వ్యూ విత్ ఎంప్లాయీస్ అబౌట్ ద ఆర్గనైజేషన్, అబౌట్ ద అప్లికెంట్. We are seeking applicants with previous track record in achievements, OHS performance excellence, who have high level OHS technical skills, knowledge and ability, who cultivate productive working relation and communicate in influence, who
షాప్ operational, practical, and commercially focused to manner and example, person drive and interrogative. And training and qualification అంటే that the OHS qualification and training significations experience last 5 years and senior level be required. And next qualification training. సో ఇలా చెప్తాము. సో సర్టిఫికేట్ ఐవిటిఏ, డ్రైవింగ్ లైసెన్స్, ఎసెన్షియల్ కండిషన్ ఎంప్లాయ్మెంట్స్, ఇట్లా ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇవి చిన్న చిన్నది. అండ్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే బిహేవియర్ క్వాలిఫికేషన్ రిలవెంట్ అడ్వాన్స్డ్ పొజిషన్, పాస్ట్ బిహేవియర్ ప్రిడిక్ట్స్ ఫ్యూచర్ బిహేవియర్స్. ది ఐడియా అప్లికేషన్ విల్ బి ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఫాలోయింగ్ ఏరియా. అండ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ సేఫ్టీ, కల్చర్ చేంజ్ అండ్ డిజైన్ అండ్ స్పెసిఫికేషన్, అసైన్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్, OHS ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, సేఫ్టీ ఆపరేషన్ ప్రొసీజర్స్ అండ్ జాబ్ సేఫ్టీ అనాలిసిస్ టెక్నీషియన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆపరేషన్, స్ట్రాటజికల్ సేఫ్టీ కమిటీస్, ఆ లీడర్షిప్ అండ్ మోటివేషన్. సో ఇలాంటి అన్నీ చెప్పాల్సి ఉంటుంది. సో వర్కింగ్ ఇవన్నీ నేర్చుకుంటాం మనం. ఆటోమేటిక్గా జాబ్కి వెళ్ళినామంటే మనం మొత్తం నేర్చుకుంటాం. సో ఆడిటింగ్, ఇన్స్పెక్షన్ ఉంటుంది, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఎమర్జెన్సీకి ఒక మేనేజ్మెంట్ ఉంటుంది. అండ్ డెవలప్మెంట్, ఇంప్లిమెంటేషన్ అండ్ ఆడిటింగ్ ఆఫ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ సేఫ్టీ ప్లాన్ ఉంటుంది. మైనింగ్, హెవీ కన్స్ట్రక్షన్, ఎనర్జీ అండ్ మేజర్ హజార్డ్స్, ఫెసిలిటీ ఎక్స్పీరియన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. OHS మేనేజ్మెంట్, OSHA ట్రైనింగ్ కన్సల్టెంట్ సర్వీస్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ సంబంధించిన మేనేజ్మెంట్ టీమ్, డ్రైవింగ్ సిగ్నిఫికేషన్, OHS అండ్ చేంజ్ అండ్ ఇంప్లిమెంటేషన్, రిస్క్ మేనేజ్మెంట్. సో ఇలా యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్. ప్రీవియస్ OSHA ట్రైనింగ్ కన్సల్టెంట్ సర్వీస్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ చేంజింగ్ మేనేజ్మెంట్. సో ఇట్లా ప్రతి ఒక్కటి ఉంటాయి. సో ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉంటాయి. సో OSHA మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిగ్నేషన్ అండ్ డిజైన్డ్ అండ్ హజార్డ్స్ ఐడెంటిఫికేషన్, రిస్క్ అసెస్మెంట్ అండ్ హజార్డ్ కంట్రోల్. సో ఇట్లా ప్రతి ఒక్కటి ఉంటాయి. వెల్ డెవలప్మెంట్, బస్టిల్ డెకరేటర్ అండ్ గుడ్ సెన్సార్ హ్యూమర్. అండ్ సేఫ్టీ ఆఫీసర్ కావాల్సింది గుడ్ సెన్సార్ హ్యూమర్స్ కూడా. సో గుడ్ సెన్సార్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, గుడ్ ఫెసిలిటేషన్ స్కిల్స్ ఉండాలి, మేనేజ్మెంట్ ఆఫ్ ఆపరేషన్ అండ్ సర్జికల్ సేఫ్టీ కమిటీస్, లీడర్షిప్ అండ్ మోటివేషన్, వర్కింగ్ విత్ ది మైక్రోసాఫ్ట్ ఇష్యూస్, మేనేజ్మెంట్ ఆఫ్ హజార్డ్స్, సూటబుల్ సబ్స్టెన్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఇట్లా ప్రతి ఒక్కటి ఉంటుంది. సో వాటికి సంబంధించి అదొకటి చేస్తూ ఉండాలి. సో గాయస్, నేను చెప్పేది ఏంటంటే సేఫ్టీ ఆఫీసర్ చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. సేఫ్టీ ఆఫీస్కి ఉన్నంత ప్రాముఖ్యత మరే వ్యక్తికి ఉండదు. సో ఇండస్ట్రియల్ హైజెనిక్స్ అంప్లికేషన్ అండ్ సూపర్వైజింగ్ లీడర్షిప్, OSHA పర్సనల్స్, రిక్రూట్మెంట్ సెక్షన్, OHS రిక్రూట్మెంట్ సెక్షన్ కూడా సేఫ్టీ ఆఫీసరే చూసుకుంటారు. మీకు అది తెలుసో లేదో.